నమస్తే డీటెయిల్స్ చూస్తే ముంబైలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన నిందితుడు జైల్లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కొన్ని రోజుల క్రితం నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. జైల్లో ఉన్న నిందితుడు అనూజ్ తపన్ లాకప్ లోనే ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. అనూజ్ ను జైలు అధికారులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అనూజ్ చనిపోయాడని వైద్యులు తెలిపారు. దీంతో అనూజ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు. సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన ఘటనలో 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజన్ అందిస్తారు. సుజన్, గత నెల ఏప్రిల్ 14వ తారీఖు ముంబైలో సల్మాన్ నివసిస్తున్న గెలాక్సీ అపార్ట్మెంట్ ఎదురుగా కాల్పుల ఘటన జరిగింది. సల్మాన్ ఖాన్ మీద హత్యాయత్నానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నించిన మీదట ముంబై పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేసులు విచారణ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఈ హత్యాయత్నం ఘటనకు సంబంధించిన కీలక నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ మీద కొన్ని కీలకమైన కేసులు కూడా పెట్టడం జరిగింది. ప్రధానంగా 3 నిందితులు విక్కీ గుప్తా, సాగర్ పాల్, అలాగే అనూజ్ తాపన్ అనే ఈ 3 నిందితులను సోమవారం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ ను కూడా విధించడం జరిగింది. అలాగే కోర్టులో ప్రొడ్యూస్ చేయగా వీళ్ళు మే 8 వరకు కూడా కస్టడీ తొలగించడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం అనూజ్ తాపన్ ఎవరైతే నిందితులు ఉన్నారో ప్రధానంగా హత్యాయత్నానికి పాల్పడి కాల్పులకు పాల్పడిన వాళ్ళందరికీ కూడా ఈ అనూజ్ అనే వ్యక్తి ఆయుధాలను సప్లై చేసినట్టుగా కూడా పోలీసులు తేల్చడం జరిగింది. అతను క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్ లోనే విచారణ జరుగుతున్న సమయంలోనే టాయిలెట్ లోకి వెళ్లి బెడ్షీట్ తో ఉరి వేసుకుని ఆత్మహత్య ప్రయత్నించి అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళగా అప్పటికి అతను చనిపోయినట్టుగా నిర్ధారించడం జరిగింది. అయితే అతని ఆత్మహత్యకు సంబంధించి ఆజాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఒక పోలీస్ కేసు విధించింది. అయితే దీనికి సంబంధించి ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించారు ఉన్నతాధికారులు. సల్మాన్ ఖాన్ హత్యాయత్నానికి సంబంధించి వెనక ఎవరున్నారని చెప్పేసి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న క్రమంలో ఇప్పుడు కీలకమైన నిందితుల ఆత్మహత్యకు పాల్పడటం పట్ల పోలీసు అధికారులు కూడా ఈ కేసును మరింత పకడ్బందీగా విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే పోలీసులు కేసు విచారణ చేస్తూ ఉన్నారు. దీని వెనక ఆత్మహత్య నిజంగా జరిగిందా లేదా లాకప్ డెత్ లాంటి సంఘటన దీని వెనక ఏమన్నా ఉందా అనే కోణంలో కూడా దీనికి సంబంధించిన విచారణ కూడా చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సుజన్. ముంబైలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన నిందితుడు జైల్లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కొన్ని రోజుల క్రితం నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. జైల్లో ఉన్న నిందితుడు అనూజ్ తపన్ లాకప్ లోనే ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. అనూజ్ ను జైలు అధికారులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అనూజ్ చనిపోయాడని వైద్యులు తెలిపారు. దీంతో అనూజ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు. సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన ఘటనలో 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.